వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము పెరుగు వడలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు పావు కిలో మినపప్పు తీసుకొని 4 గంటల ముందు నానబెట్టి ఉంచుకోవాలి. 1/2 లీటర్ పెరుగు, జీలకర్ర, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, 2 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, 3 పచ్చిమిర్చి, ఒక చిన్న ముక్క అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని చిలికి పెట్టి పక్కన పెట్టుకుందాము. గట్టి పెరుగుని చిలుక్కోవాలి. నీళ్ళు ఏమాత్రం పోయొద్దు పెరుగులో. ఈ విధంగా చిక్కగా చిలికి పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు దీంట్లో మినపప్పు, శనగపప్పు వేసుకుందాము ఆయిల్లో. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చిని లసన్ చేసేయాలి. కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపును పెరుగులో వేసుకోవాలి. పెరుగులో వేసుకొని పెరుగు పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని మినపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండి రుబ్బుకుందాము. నీళ్ళు పోయకుండా రుబ్బుకోవాలి మినపప్పుని. దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని రుబ్బుకుందాం. ఇక సాల్ట్ కూడా వేసుకోవాలి. నీళ్ళు వేయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకుందాము. మిగిలిన మినపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీలో మెత్తగా రుబ్బుకుందాము. ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఇలా వేసి కలుపుకుందాము. పిండిని బాగా కలుపుకుందాము. పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవడం వల్ల మంచి మెత్తగా వస్తాయి వడలు. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. స్టవ్ పైన ఆయిల్ వేడైంది. ఇప్పుడు వడలు వేసుకుందాము. చేతులు కొంచెం నీళ్ళలో తడుపుకొని పిండి తీసుకుందాం. కొంచెం ఒక కవర్ మీద కానీ క్లాత్ మీద కానీ వేసుకోవచ్చు వడలు. ఈ విధంగా ఆయిల్లో వేసుకుందాము. మనం వడలు వేసే ప్రతిసారి చేయి తడుపుకొని ఇలా కవర్ మీద పెట్టుకొని మధ్యకు హోల్ చేసుకొని వేసుకోవాలి. ఈజీగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు వేయించుకోవాలి. లేకపోతే లోపల పైన అంతా ఎర్రగా అవుతాయి, లోపల పిండి ఉడకదు. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి 2 వైపులా తిప్పుకుంటూ వడలని. వడలు చక్కగా ఫ్రై అయినాయి ఆయిల్లో. ఇప్పుడు తీసి ప్లేట్లో వేసుకుందాము. మిగిలిన వడపిండి అంతా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. వడలు చేయడం కంప్లీట్ అయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఆయిల్లో నుంచి వడలు తీసేద్దాం.
ఈ విధంగా వడలు చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వడలను నీళ్ళల్లో వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వడలన్నింటినీ ఒక 5 నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకుందాము. ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు నానే కదా 5 నిమిషాల పాటు వడలు, దీన్ని తీసి ఇట్లా లైట్గా నీళ్ళన్నీ ఒత్తేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసుకొని మనం పోపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఈ విధంగా వడలన్నింటినీ నీళ్ళలో తీసి పోపు పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.